నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఐటీ పాముల శివారులో హైవేపై ఉన్న కలవర్టును ఢీకొన్న కారు పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు చనిపోయారు. వీళ్లంతా మెదక్ జిల్లాలోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినవారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురున్నారు. శృతి, రత్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రశాంత్ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తుండగా అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నకరేకల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఐటీ పాముల శివారులో హైవేపై ఉన్న కలవర్టును ఢీకొన్న కారు పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు చనిపోయారు. వీళ్లంతా మెదక్ జిల్లాలోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినవారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురున్నారు. శృతి, రత్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రశాంత్ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తుండగా అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నకరేకల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని నార్కట్పల్లి కామినేనికి తరలించారు. కార్ల ఛార్జింగ్ ఆప్షన్ ఉన్నదా? కార్ల చార్జర్ ఉందా? కొంచెం వెనకకి వచ్చి లైట్ కొట్ట జరుగురా రే ఇద్దరు నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఐటీ పాముల శివారులో హైవేపై ఉన్న కలవర్టును ఢీకొన్న కారు పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు చనిపోయారు. వీళ్లంతా మెదక్ జిల్లాలోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినవారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురున్నారు. శృతి, రత్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రశాంత్ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తుండగా అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నకరేకల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మామూలు ఇంజరీ కార్ల ఛార్జింగ్ ఆప్షన్ ఉన్నదా?